ఇవాళ మేము చెప్పబోయే క్రియ అందరికీ ఆచరణ యోగ్యమైనటువంటి ఈ క్రియ ఎంతటి ఘోర విపత్తు నుంచి కాపాడుతుంది అనడంలో నిస్సందేహంగా సందేహం లేదు. ఎందుకనగా లలితాంబిక, ఆ లలితా పరాభట్టారిక అందరినీ కాపాడడానికి మన పూర్వీకులైనటువంటి మహానుభావులు ఎందరో అమ్మవారి సహస్రనామాలని ప్రతి పంక్తికి ప్రతిదానికి ఒక యంత్ర నిర్మితం చేసి అందించి ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలియకపోవచ్చు, కొందరికి తెలిసి ఉండవచ్చు. ఇక్కడ మా పూర్వీకుల నుంచి, మా పెద్దల నుంచి నాకు వచ్చింది మాత్రమే మీకు చెబుతున్నాను. ఈ విధాన క్రియని ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా చేసుకుని సుఖించండి. ముందుగా ఇక్కడ మేము యోబో యంత్రాన్ని అందరూ బియ్యం పిండితో, వరిపిండితో వేసుకుని శుభ్రంగా నేను రాసి పెట్టినటువంటి యంత్రాన్ని యథాతథంగా రాసుకొని ఆ యంత్రాన్ని కోణం మీ వైపు ఉండేటట్టు చూసుకోండి. ఎప్పుడు త్రికోణంలో మూడవ కోణం కిందకు ఉన్న కోణం ఎప్పుడు కూడా మీ వైపు ఉన్నట్టు చూసుకొని వేసుకోండి. బియ్యం పిండితో యంత్రాన్ని గీసుకుని మధ్యలో కుంకుమ, పసుపు, ఇప్పుడు నేను చేసిన డెకరేషన్ ఉంది కదా, అమ్మవారికి కలర్స్ వేస్తున్నాను కదా, అటువంటి కలర్స్లో మీరు కుంకాలను దాంట్లో వేసుకోండి. అలా నీట్గా తీర్చిదిద్దుకున్న ఈ యంత్రం అరిటాకు మీదే వేయాలి. గమనించుకోండి, మళ్ళీ ఈ యంత్రాన్ని అరిటాకు మీద మాత్రమే వేయాలి. ఇక్కడ మేము డిస్క్రిప్షన్లో ఇవ్వబోయే అమ్మవారి సహస్రనామాల్లో కొన్ని నామాలని, ఆ నామాలని మీరు ప్రతిరోజు వెయ్యాలి. ఇట్లా 41 రోజులు చేసిన తర్వాత ఎంతటి కర్మనైనా సరే దహించవేస్తుంది. అందుకే అమ్మని ఛందస్సారా, శాస్త్రస్సారా, మంత్రస్సారా తలోదరి అని పిలుస్తారు. అందుకే ఆ మంత్ర పంక్తినే పూర్తి స్థాయిలో మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ దగ్గర లలితా సహస్రనామం చదివే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇది ఆ పుస్తకంలో చూసైనా చదువుకోవచ్చు. చదువుకున్న తర్వాత ఇది చేసుకుని హాయిగా ఎంతటి సమస్యనైనా ఇది హరిస్తుంది. దీనికి చక్కెర పొంగల్ నైవేద్యంగా పెట్టాలి. ప్రతిరోజు అరిటాకు మీదే ఈ యంత్రాన్ని గీసుకొని ఇక్కడ లలితా సహస్రంలో కొన్ని నామాలు చెప్తున్నాను, కింద ఇస్తాను, నేను చెప్పట్లేదు, కింద ఇస్తాను, దానితో చేసుకొని ప్రతిరోజు ఇట్లా 41 రోజు మీరు ఈ విధంగా చేయగలిగినప్పుడు ఎంతటి ఘోర విపత్తు నుంచి అయినా అమ్మ మిమ్మల్ని కాపాడద్దనడంలో సందేహం లేదు. ఇది నేను చాలామందికి ఇచ్చాను, చాలామంది చేసుకుని ఉన్నారు, సుఖపడి ఉన్నారు కనుక మీకు చెబుతున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.